ఎందుకయ్యా ఇంతమంది చచ్చిపోతున్నారు? ఏం తప్పు చేస్తాం? ఊరు వల్ల కాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? పుష్యమీ నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది. సిద్ధ ఉత్తరానికి పోయి వెతుకు. అసలు ఈ ఇష్యూ 7 నెలల క్రితం గిడిదవాల అనే విలేజ్ లో మొదలైంది. జైసల్మేర్ నుంచి వెళ్లిపోతూ డాక్టర్ పరాంజీ నేను అక్కడ ఆగాం. అదే రోజు రాత్రి అక్కడ దేవుడి ఊరేగింపు జరిగింది. అక్కడున్న కృష్ణుడి విగ్రహం పరాంజీని బాగా అట్రాక్ట్ చేసింది. దాన్ని టెస్ట్ చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న దిలావర్ సింగ్ అనే అతను మాకు హెల్ప్ చేశాడు. అది కాపర్ కాదు, బ్రాంజ్ కాదు. దాన్ని స్క్రేప్ చేసిన తర్వాత తెలిసింది అది ఇరిడియం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి కింద పడ్డ ఆస్ట్రాయిడ్ టీకుంటే తయారైంది. ఆ ఊరి కింద ఇరేడియంని నేను ప్రశాంతంగా తవ్వుకోవాలంటే అక్కడ జనం ఉండకూడదు. అలానే ఊరు ఖాళీ చేయమని డైరెక్ట్ గా అడిగిన, దౌర్జన్యం చేసిన ప్రెస్ కి గవర్నమెంట్ కి తెలుస్తుంది. పాలిలోని జనం వాళ్లంతట వాళ్లే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. అప్పటి నుంచి పాలి పక్కనున్న ఫ్యాక్టరీలో విష పదార్థాలు కలిపి అక్కడున్న నదిలో వదిలారు. అది తాగి జనం చావడం మొదలుపెట్టారు. ఆ ఊరు శ్మశానం అయ్యే వరకు అక్కడికి డాక్టర్లు రారు, మందులు రావు, వచ్చినా ఉండవు. వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసే టైంకి పాలె ఖాళీగా ఉండాలి. కానీ పరాంజీ జీకే మాట వినలేదు. అందుకే అతనితో ఉన్న దిలావర్ సింగ్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇంకెవరైనా ఉన్నారా? రాజు అనే టాక్సీ డ్రైవర్ ఉన్నాడు. ఇదంతా జనానికి తెలిసే లోపు ఈ రాష్ట్రం నుంచి ఓ ఊరిని తుడిచేస్తారు. జీ సీతారాం రాజు. ఓ 6 feet ఉంటాడు. ఎలా జరిగింది? వీటి మీద పొడిచారు. ఏం చేయమంటారు? వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తరవాలో, ఎవరిని చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివరని పువ్వునే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నొతికి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడో వాడిని తీసుకోరా. సిద్ధ, వాడిని తీసుకోరా. మమ్మల్ని బతికించా. ముందు నన్ను బతికించు. ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను దేవుడిని కాదు, అర్థమైందా? దేవుడు స్వామి. నీ కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోదు. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత ఈ నవ్వు వరం. దిక్కున ఊరిని విడిచిది పల్లెలు, ఈ కోపం శాపం. పేటలు దాటిది, కోటలు ఈ మాట శాసనం. దాటిది, అంగుళం మడుగులు బ్యాండేజ్. దాటిది, అన్నీ దాటిది. బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నెదుట ఒక గ్రామ్ కాటన్. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రం ఒక్క స్పిరిట్ వీడి మీద వాడిన పిమ్మట భైరవుడయ్యి చంపేస్తాను. శత్రువుని చంపక చూచి నెవ్వరు చూడని లింగం, నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆది తేజమగు నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. పవిత్ర లింగం శివ. అన్నట్టు నేను దేవుణ్ణి అయితే వీడిని చంపు వాడిని చంపు అనుకోను. ఇది ఉందా? ఇది చచ్చింది. దీన్ని బతికించమని అడగాలి. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది. ఆడెక్కడ పైన ఉండదు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. నేను ఈ ఊరి దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టాను. అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. ఆ నీళ్లు తాగి మీరు పోతే
భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుకుంటారనుకున్నాను. కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. కాపాడతాడా? ఆ? దేవుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. బుల్లెట్ దిగితే బ్లడ్ వస్తుందా? అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. రావే, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం.